మా షాప్లో మిక్చర్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మిక్చర్ ప్రిపేర్ చేస్తున్నాను. మా ఇద్దరు పిల్లలు అక్కడైతే అన్నం తింటున్నారు. వాళ్ళు షాప్లో మిక్చర్ చేసేసి స్నానం చేద్దామని ఇంకా చేయలేదు. వాళ్ళు కూడా చేయలేదు, అన్నం తింటున్నారు. ఫస్ట్ అయితే ఉన్నాయా అయిపోయినా ఇవి లేవు మరి. మా ఇద్దరు బాబాలు అయితే అన్నం తింటాను. ఏం చేస్తున్నావు? ఆడుకుంటా. ఆడ పెట్టినావా? ఇటు పెట్టు పిల్లి తింటుంది. ఇటు పెట్టు, ఈ పిల్లి ఇటు పెట్టు. తిను బేట, తిను. తర్వాత ఆడుకునే తిను, తర్వాత ఆడుకునే తిను ఫస్ట్ తిను. తెలియదు చూడు బేట. టైం చాలా కాలేదు కానీ వేడైతే ఘోరంగా అవుతుంది. ఎండ స్టార్ట్ అయిపోయింది. నిన్న కాదు మొన్న అయితే వర్షం వచ్చింది. నిన్న కొంచెం చల్లగా ఉండే కానీ ఈరోజు అయితే ఫుల్ వేడవుతుంది. మా తాతయ్య బయట కూర్చున్నాడు. పేపర్ చూస్తాను. పేపర్ చూస్తాను. ఇక చదివినట్టే చదువుతారా? ఇవి మొత్తం అయిపోయినాయి. ఇక చేయబడుతుంది ఇప్పుడు. ఇది పుట్నాలు ఉన్నాయి. ఇవి కూడా అయిపోయినాయి. చప్పడి పల్లె కూడా వేయించలే. పల్లీలు లేకుండా కదా ఇప్పుడు వేయించలేదు. మొత్తం అయిపోయింది. ఏమైనా వేడవుతుందేమో. అయిందా? కాలేదా? అయినా కాదు, బాగా కావాలి వీటికి. లేకుంటే నూనె బాగా పెరుగుతుంది. వేడి అవుతుంది. వేరే వాళ్ళ మరి పేపర్లు వేరే ఏమి అయిపోయింది. అన్నం వదిలేసి వచ్చింది ఇటు. తినిపో. తినవా? తిని పెడ. ఏం కావాలి? ఫోటో తీయాలి. నడు. అయిందా తిండు? ఆ పిల్లలు తింటాయిపో. ఆ ప్లేట్ అన్నట్టు పెట్టిపో. ఈమె అయిందా తిండు? ఇదా తినలే చెల్లి. ఎందుకు తినలే బేటా? తిను. కింద కూర్చో. సిట్ కూర్చోబెట్టు. ఇటు ఆడ కూర్చోండి. ఇటు పెడి అంతా ఇట్రా. ఇట్రా. ఇటు కూర్చో బేట. తిను. ఆడ కూర్చొని తిను. పళ్ళ మీద నువ్వు దాడతావా? తిను బేట, తిను. ఆ ఎగ్ తినేసాను. నువ్వు తినేసి వదిలే. ఎగ్ తినేసి అది ఎగ్ తినేసాయి. నువ్వు తిను. వీళ్ళని చూసుకుంటే మా ఆవిడ చేస్తాను. నేను తాను చేయాలనా? చిన్న కడాయిలో చూస్తున్నాను. దేనికి అదే పెడతాం అన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఆ ఎక్స్ వండుతాం కదా, మళ్ళీ ఆ నూనె దాంట్లో వేస్తే కాదు తినే వాళ్ళు తినరు. సో అందుకోసం అయితే వేస్తాం అట్లా. సపరేట్ చేస్తున్నాం. కొంతమంది తినలు ఉంటారు కదా, సో అందువల్ల అయితే వేరే కడాయిలో చేస్తున్నాం. ఏమైంది బేటా? ఎడిపోతుంది. తిను. అటుకుల మిక్చర్ అయితే చేస్తున్నాను. ఆ మిక్చర్లన్నీ చేయడం అయిపోయింది. అదైతే షూట్ చేయలేదు, ఎందుకంటే మా పాప వినడం లేదు అని చెప్తుంది. మా ఆయన అయితే మా పాపని పట్టుకున్నాను. ఈమె ఇక్కడ, ఆమె అక్కడ ముట్టుకుంటాను. ప్రిపేర్ చేసింది మా ఆవిడ. ప్రిపేర్ చేయడానికి అయితే ఒక అరగంట పడుతుంది.
పాప అయితే అసలు ఇంటలేదు. మా ఆయన భయపెట్టిందో దెబ్బకి సపరేట్ అయిపోయింది. ఇది ఒకటి చెమటలు అయితే ఫుల్ వస్తున్నాయి. ఘోరం వేడైతుంది. మా ఆయన నన్ను చూసి నవ్వుతాడు. రాత్రి చేసుకోవాలా? రాత్రి మిర్చి చేసి వంట చేసి మిర్చి చేసి చేయాలి నీకు. ఈ ఇళ్ళని ఎవరు పట్టుకుంటారు? నీకు అట్లానే అనిపిస్తుంది. రద్దు పెట్ట నన్ను కూర్చోమంటే సప్ట కూలర్ దగ్గర కూర్చునేదాన్ని. వీళ్ళు అయితే అసలు ఇంకా లేదు. మళ్ళీ ఇప్పుడే లేచినా కదా మళ్ళీ నిద్రనా? ఇదిగోండి ఫ్రెండ్స్, మిక్చర్ అయితే అయిపోయింది. అటుకుల మిక్చర్ లేట్ ఏడున్నాయి. అయితే ఇప్పుడు అటుకులు తింటాను. చేసిన మిక్చర్ కొంచెం తీసుకొని తింటాను. పాపం మేము కూడా తిన్నాం. వీళ్ళందరూ తిన్నారు, నేనే తిన్నా. స్నానం చేద్దాం అనుకుంటే మా ఆయన చేస్తా అన్నాడు. నాకు వేడి నీళ్ళు కావాలి, ఇంత ఎండలో అయినా. మా ఆయన చల్లని నీళ్ళు చేస్తాను. చేయపోను, నేను తర్వాత చూస్తే ఇవి ఇట్లా తల వచ్చాను. కూలర్ అయ్యా కొంచెం పాపం పిల్లలకి. ఏసీలో వైర్ పెట్టలేదు. ఘోరం. మొత్తం అయితే ఖరాబ్ చేసింది. మాట మొత్తం నూనె 1 kg అన్నీ ప్రిపేర్ చేసింది. ఇక మొత్తం నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. ఎందుకంటే మా వదినకు మంచిగా లేదట. మా అమ్మకైతే చిన్న పని ఉంది. అందుకోసమే నేను మా అన్నయ్య అయితే మా వదిన అయితే హాస్పిటల్ తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. వాళ్ళైతే వస్తున్నారట. ఇప్పుడైతే ఇక హాస్పిటల్కి అయితే వచ్చేసినాం. ఓపీ రాపించి సార్కి అయితే చూపెట్టేసినాం. చూపెట్టిన తర్వాత అయితే బ్లడ్ టెస్ట్ చేస్తా అన్నాడు. ఇక మా వదిన అయితే ఘోరంగా భయపడుతుంది. ఫస్ట్ టైం ఒత్తుకుంటుంది. ఇగో ఇక్కడ ఆమె ఇంజెక్షన్ పట్టుకున్నదో లేదో అప్పుడే ఫస్ట్ ఏడవసాగింది. మా వదిన అయితే ఎప్పుడు ఇంజెక్షన్ వేయించుకోలేదట. మా అన్నయ్య అయితే గట్టిగా పట్టిండు, ఫుల్ ఏడ్చేసింది. ఇక మా కృతిక పాప కూడా అంత ఏడవది, అంత ఏడ్చేసింది అనమాట. నాకైతే పాపం అనిపించింది, ఒక నవ్వొచ్చింది. ఇక అప్పటికైతే నేను సైలెన్స్ అయిపోయాను. ఇక మా పాపం అనిపించింది, ఎప్పుడు ఏడ్పించుకోలే, అందుకే ఏడ్చేసానని తర్వాత అయితే చెప్పింది. మా అన్నయ్య అయితే ఇక గట్టిగా కళ్ళు పట్టేసుకున్నాడు. కళ్ళు ఒక చేతితో చెయ్యిని ఒక చేతితో పట్టేశాడు. అప్పుడే నర్సులు అయితే ఫుల్ నవ్విండనమాట. ఎందుకంత ఏడుస్తున్నావని. ఆమె అయితే ఫుల్ భయపడ్డది మా వదిన. మా అన్నయ్య అయితే గట్టిగా కళ్ళు మూసుకొని మొత్తుకుంటున్నాడు. చైత్ర అయినా ఇంత ఏడవది, నువ్వెందుకు ఏడుస్తున్నావు అని మా అన్నయ్య తిట్టిండు. ఇక బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత అయితే డాక్టర్ అయితే చెప్పిండు రక్త కణాలు తక్కువైనాయి అమ్మ అని. ఒక 3 days నుంచి మంచిగా అనిపిస్తలేదని చెప్పిందనమాట. తర్వాత బ్లడ్ టెస్ట్ చేసేసి ఇక జ్వరం అయితే ఫుల్ ఉన్నదని గ్లూకోజ్ అయితే పెట్టుమన్నాడు. గ్లూకోజ్ అయితే రాసి ఇచ్చేసిండు. ఇక్కడ పైనకి వచ్చేసి అయితే గ్లూకోజ్ బాటిల్ అయితే పెట్టేసినాం. మా వదిన అయితే కొద్దిసేపు పండుకున్న తర్వాత ఫోన్ చూసుకుంటుంది. ఆమె అయితే ఫుల్ నొస్తుందని మొత్తుకున్నది మా అన్నయ్యతోటి. మా అన్నయ్య అయితే కింద వెళ్ళిండు మెడిసిన్ తేవడానికి. ఇక గ్లూకోజ్ అయిన తర్వాత అయితే బయలుదేరినాం మేము. ఇప్పుడైతే అయిపోయింది గ్లూకోజ్ పెట్టడం. ఇక వెళ్తున్నాం కింద. ఇదిగో మా వదిన ఇప్పుడు కొంచెం హుషారైంది. కిందకి వెళ్తున్నాం. డాక్టర్ ఉన్నాడో లేదో తెలియదు. మా అన్నయ్య గారు రిపోర్ట్ చూసుకుంటూ వెళ్తున్నాడు. రక్త కణాలు తక్కువ. సో ఫుల్ వర్షం అయితే వచ్చేటట్లుంది. ఇంకా డాక్టర్ అయితే లేరు, లంచ్కి వెళ్ళారట. ఇక మేమైతే ఇక్కడే ఇక మా అబ్బాయి అయితే చాలా అయింది. మా పాప తీసుకుని వర్షం పడేటప్పుడు అయితే ఇక క్లైమేట్ అయితే చల్లగా అయిపోయింది ఫ్రెండ్స్. కానీ అమ్మ ఉంది కదా, అమ్మ దగ్గరికి అయితే పంపించేసి గాలి దుమారం రాలినాయి. అక్కడ నుంచి బయలుదేరి హాస్పిటల్ నుంచి సార్ వచ్చిన తర్వాత చూపెట్టేసి ఇక ఫ్రూట్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక ఫ్రూట్స్ ఏమైనా కొందామని చూస్తున్నాం అనమాట. ఏం కొందామన్నా ఫుల్ రేట్ అన్నమాట. డాక్టర్ అయితే కొన్ని ఫ్రూట్స్ అయితే సజెస్ట్ చేశారు. ఇక కివీ ఫ్రూట్స్, యాపిల్స్ తీసుకున్నాం. ఒక ఖర్జూర ప్యాకెట్ అయితే తీసుకున్నాం అక్కడ నుంచి. అక్కడైతే తీసుకున్న తర్వాత అయితే ఇక
బయలుదేరే వాతావరణం అయితే చాలా కూల్ అయిపోయింది. మా వదిన అయితే ఏం తీసుకుందామంటే ఏదో ఒకటి తీసుకోండి అని మొట్టుకున్నది. ఇక అక్కడైతే ఒక ఖర్జూర ప్యాకెట్ తీసుకున్నాం, 1/2 కేజీ యాపిల్స్, ఇంకా కివీ ఫ్రూట్ ఒక డబ్బా అయితే తీసుకున్నాం అనమాట. అరటి పండ్లు అయితే ఫుల్ రేట్ ఉన్నాయి, 70 రూపాయలు డజన్ ఉన్నాడు. ఇక మేమైతే వద్దనుకొని ఇక యాపిల్ అయితే 1/2 కేజీ తీసుకున్నాం. ఇక 1/2 కేజీ తీసుకున్న తర్వాత కివీ ఫ్రూట్స్ తీసుకొని బయలుదేరినాం అనమాట. ఇక మా వదిన అయితే ఎన్ని తింటానా అని మొత్తుకుంటుంది, ఎన్నో ఒకటి తినని. ఇక బయలుదేరిసిన ఆటోలో అయితే కూర్చొని చాలాసేపు ఉన్నాం, ఒక అరగంట సేపు ఆటోలోనే కూర్చున్నాం అన్నమాట. ఫుల్ మబ్బాయి ఉంది, ఇక వాతావరణం అయితే ఫుల్ కూల్ అయిపోయింది. మేమైతే బయలుదేరినాం. ఇక అక్కడ నుంచి బయలుదేరేసరికి మా ఇంటికి వచ్చేసరికి 5:30 అయింది, 5:30, 6 అయిపోయింది. మా ఆయన అప్పటికే ఫోన్ చేసిండు ఎంతసేపు అని. ఇక వచ్చేసి ఇక అక్కడైతే ఆటో స్టాండ్లోనే మేమైతే ఒక గంట సేపు అయితే కూర్చున్నాం, బయలుదేరలేదన్నమాట ఆటో అయితే. ఇక మా అబ్బాయి ఉన్నది, గాలులు కూడా వీస్తున్నాయి, కొన్ని చినుకులు కూడా పడ్డాయి అనమాట. చినుకులు పడినా ఆయన ఆటో తీస్తలేరు. ఇక అందరు మొత్తుకునేసరికి బస్సు వస్తే బస్సులో వెళ్దామని అనుకున్నాం, కానీ బస్సు కూడా టైంకి లేదు. బస్సు అయితే మేము వచ్చే ముందే 2 వెళ్ళినాయని అక్కడైతే చెప్పారనమాట. ఇక బయలుదేరేసి అయితే ఇంటికి వచ్చేసినాం ఫ్రెండ్స్ మేమైతే.